ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది. పీసీఓఎస్, పీసీఓడీ అండ్ ఆల్. అయితే జనరల్‌గా అందరికీ ఉంటుంది. జస్ట్ థైరాయిడ్ ఎట్లా, బీపీ ఎట్లా ఇది కూడా కామన్ అయిపోయింది ఫీమేల్‌లలో. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇవి ఏమన్నా ఇప్పుడు పీజీస్‌లో ఉంటారు చాలామంది ఫీమేల్స్ స్టడీస్ కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు. ఆ సరౌండింగ్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా పీసీఓడీ, పీసీఓఎస్? సో బేసికల్లీ పీసీఓఎస్ ఇస్ ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఓకే. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేదాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ మీరు ఇందాక అన్నట్టు థైరాయిడ్ ఇవన్నీ ఎలానో అలా అయిపోయిందంటే ఎస్ బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. కానీ వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ యు ఆస్ లైక్ పీజీ హాస్టల్స్లో ఉండడం. అంటే బేసిక్గా హాస్టల్లో ఉన్న ఇంట్లో ఉన్న నీ లైఫ్ స్టైల్ సేమ్ ఉంటే ఎక్కడున్నా యూ మే గెట్ ద పీసీఓఎస్. Okay. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ ఇన్ ద హాస్టల్ ఆర్ ఎట్ హోమ్. ద వన్ థింగ్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫ్యాక్టర్స్ వల్ల పీసీఓఎస్ అంటే ఒకటి ఎస్ యూ హ్యావ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనొచ్చు. బికాజ్ యూ వోంట్ హ్యావ్ దట్ హోమ్ అయితే యూ హ్యావ్ సమ్ స్పేస్ టు వాక్ ఆర్ సంథింగ్. హియర్ యూ విల్ హ్యావ్ లిమిటెడ్ స్పేస్ అండ్ ఆల్. సో ఆబ్వియస్లీ ఇన్ దట్ కండిషన్స్ వాకింగ్ కావచ్చు, ఫుడ్ వచ్చేసరికి మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ హాస్టల్స్లో ఫుడ్ నచ్చకపోవడం వల్ల అండ్ వీ డోంట్ హ్యావ్ దట్ యాక్సెస్. అంటే మనం ఇంట్లో అయితే మనం ఈ నార్మల్గా కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు లైక్ 17-18 years. I keep telling you have to change your diet.